Hello guys, welcome back to my YouTube channel Empress Salad 3355. So ee roju ee video enti ante actually first thing thank you so much nannu andaru subscribe chesukunnanduku and ee channel ki tondaraga growth vastundi nenu observe chesinde. Thank you so much for that. So చాలా మంది నాకు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి, పర్సనల్ రీడింగ్స్ కావాలి అని చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. ఇప్పటిదాకా అయితే నేను పర్సనల్ రీడింగ్స్ తీసుకోలేదు, బట్ ఇప్పటి నుంచి తీసుకోవాలి అనుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం నేను నా యూట్యూబ్ మెంబర్షిప్ ఉంటుంది కదా, మెంబర్షిప్స్లో నేను ఇయర్లీ ప్రైజెస్ ఒక క్వశ్చన్కి ఎంత, లేకపోతే చాలా తక్కువ ప్రైసెస్లోనే పెట్టాను అన్ని. సో 100 రూపీస్ 300 రూపీస్ అలానే ఉంటుంది, మీకు ఎక్కువ ఏముండదు. ఇయర్లీ ప్రొడిక్షన్ మాత్రం 2000 ఉంది, 2000 పెట్టాను. ఎందుకంటే హోల్ ఇయర్ ఆన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ హెల్త్, ఫైనాన్సెస్, కెరియర్, రిలేషన్షిప్, ఫ్యామిలీ వైజ్ ఏమైనా మేజర్ ఇష్యూస్ ఇవన్నీ చూడాలి కాబట్టి నేను దానికి ఒకదానికి హై ప్రైస్ పెట్టాను. రిమైనింగ్ ఎవ్రీథింగ్ తక్కువగానే ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ చెక్. నా మెంబర్షిప్స్లో నా ఛానల్ మెంబర్గా జాయిన్ అవ్వండి. అండ్ దానికి సపరేట్ పర్క్స్ ఉన్నాయి, లైక్ అందరితో కాకుండా మీకు సపరేట్ వీడియోస్, మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చెప్తే దాన్ని బట్టి చూడడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను పర్సనల్ రీడింగ్స్ తీసుకుందాం అనుకున్నా. అండ్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను నా పోస్ట్లో నేను పోస్ట్ కూడా పెట్టాను, నేను ఇది అప్లోడ్ చేశాను అని చెప్పి. ఒక అమ్మాయి ఒక ఫీమేల్ పర్సన్ ఏమో పెట్టింది, లైక్ యూపీఐ ఐడీస్ మేనేజ్ చేయలేము అని సంథింగ్ తన ఇష్యూ ఏదో చెప్పింది. సో నేను ఇప్పుడే ఆలోచించింది ఏంటి అంటే, ఇమీడియట్ ఆలోచన, నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ చేస్తాను నా యూట్యూబ్కి. అది అఫీషియల్ది కాదు, టారో అఫీషియల్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను లింక్ చేస్తా. సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి పర్సనల్ రీడింగ్స్కి. ఓకే, నేను అది మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. జస్ట్ ఇప్పుడే అనుకుంది ఏంటి అంటే, అరే వీళ్ళు ఇలా అంటున్నారు, సో నేను డెఫినెట్లీ వేరే ఆల్టర్నేటివ్ వెతకాలి అని. సో వెతికింది ఏంటి అంటే, నేను ఇన్స్టాగ్రామ్ త్రూ మిమ్మల్ని కనెక్ట్ అవుతాను, లేకపోతే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ త్రూ కనెక్ట్ అవ్వండి. వన్స్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను యాక్టివ్గా ఉండి అందులో పోస్ట్ చేస్తూ నేను అకౌంట్ క్రియేట్ చేయగానే నేను మీకు యూట్యూబ్ పోస్ట్లో కానీ ఇలానే వీడియో చేసి కానీ మీకు పంపిస్తాను. ఓకే, అంటిల్ దెన్ కొంచెం ఓపికగా ఉండండి. అండ్ ఈ వీడియో ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తున్న వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే, చాలామందికి రీడింగ్స్లోనే కాదు, నాకు నార్మల్గా కింద కమెంట్స్లో కూడా చెప్తారు, నా రాశి ఏంటో నాకు తెలీదు, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు. అంటే డేట్ ఆఫ్ బర్త్కి సీజన్స్ ఉంటాయి కదా, అక్టోబర్ 23 నుంచి నవంబర్ 23 వరకు స్కార్పియో సీజన్, లిబ్రా సీజన్ అని. సో అట్లా చాలామంది తప్పు చేస్తున్నారు. ఏదైతే మన రాశి కాదో మీరు అది బై డిఫాల్ట్గా ఆ రాశి త్రూ వెళ్తున్నారు. కొన్ని ఫ్లక్చువేషన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి అండ్ కొన్ని అసలు సెట్టే అవ్వవు. సో ఈ వీడియో ఏంటి అంటే, మీరు మీ వేదిక్ పరంగా, మీ వేదిక్ ఆస్ట్రాలజీలో మీ జాతకం ఏంటి, మీ నక్షత్రం ఏంటి అనేది నేను డిస్క్రైబ్ చేయాలనుకున్నా ఈ వీడియోలో. సో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్ ఉంటే సరిపోతుంది దీనికి. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్ అండ్ గూగుల్. నేను గూగుల్లోనే చూసి చెప్తా, రైట్? సో మీరు చేయాల్సింది ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్, మంత్, ఇయర్ కావాలి అండ్ ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్ కావాలి. మీ దగ్గర ఈ రెండు ఉన్నప్పుడు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. హిందూ క్యాలెండర్ ఫర్ సపోజ్ ఇప్పుడు 2000 అనుకోండి, లైక్ 10/3/2000 డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, అంటే October 10th 2000 అనుకోండి. సో గూగుల్లో మనం హిందూ క్యాలెండర్ 2000 అని క్లిక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నా వీడియో చాలామంది చూడొచ్చు, బికాస్ ఇది టైమ్లెస్ రీడింగ్ అని అందరికీ తెలుసు. నా సబ్స్క్రైబర్స్లో చాలామంది డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటారు. మీరు హిందూ క్యాలెండర్ అని వస్తారు కదా, అంటే వేరే రిలీజియన్కి కాదా అని కాదు, జస్ట్ అది సైట్ నేమ్ కాబట్టి నేను మెన్షన్ చేసా. అలా ఏం లేదు, మీరు ఎవరైనా చెక్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఆస్ట్రాలజీ హిందూ వాళ్ళే ఎక్కువ నమ్ముతారు కాబట్టి అది నేను చూసిన సైట్స్లో ఇది మంచి సైట్ అనిపించింది మీకు చెప్పడానికి. సో అందుకే నేను హిందూ అని పెట్టాను. ప్లీజ్ డోంట్ టేక్ ఎనీథింగ్. మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చిందా, హిందూ క్యాలెండర్ 2000 జనవరి అని, అది క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు నాది అక్టోబర్ కదా, అంటే నేను చెప్పింది అక్టోబర్.
మీరు ఇక్కడ ఫ్రంట్ ఆరో బటన్స్ క్లిక్ చేసినా వెళ్తుంది. మీరు అక్టోబర్ వరకు వెళ్ళచ్చు. ఓకే, ఫ్రంట్ ఆరో బటన్ రైట్. అండ్ ఇప్పుడు 3/10 అక్టోబర్ కదా, సో అక్టోబర్ 2000కి వచ్చాము, డేట్ వచ్చి 3. సో అది క్లిక్ చేస్తే మీకు వ్యూ డీటెయిల్డ్ పంచాంగం ఉంటుంది, అది క్లిక్ చేస్తే దెన్ మీకు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటాయి. సో టైం మచ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి నక్షత్ర మనం చూస్తున్నాం ఇప్పుడు కరెంట్లీ. వ్యూ డీటెయిల్డ్ పంచాంగం వెళ్ళినప్పుడు మీకు తిథి నక్షత్ర అని వస్తుంది కదా. సో ఆ డేలో మనకి 2 నక్షత్రాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి టైమింగ్ ఇంపార్టెంట్. సో అక్టోబర్ 3 కదా నేను చెప్పింది, అక్టోబర్ 3 12:38 AM నుంచి అక్టోబర్ 4 2:55 AM వరకు జ్యేష్ఠ నక్షత్రం. ఓకే, సో టైమింగ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. మీ టైమింగ్ ఎందులో ఫాలో అవుతుంది, బర్త్ టైమింగ్ మీరు చూసుకొని నక్షత్ర ఇలా చూసుకోవచ్చు. ఇది డెఫినెట్ 100% యాక్యురేట్ నక్షత్రం. మీరు బయటికి వెళ్ళి జాతకం రాపించినా కానీ ఈ టైంకి ఇదే నక్షత్రం రాస్తారనమాట. ఇది ఇంకా నేను మీ లైఫ్ టైం నక్షత్రం, మీకు సపరేట్గా అది అప్పుడు వేరే ఇప్పుడు వేరే అని ఉండదు. మీరు ఎటు సైడ్ వెళ్ళినా మీ నక్షత్రం వచ్చి జ్యేష్ఠ. ఈ అక్టోబర్ 3/10/2000 ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైమింగ్స్ ప్రకారం వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. ఓకే, అండ్ మీకు ఇక్కడ చాలా కనిపిస్తాయి, ఏ తిథి, సప్తమియా షష్ఠియా, మళ్ళీ ఆ సప్తమి షష్ఠికి మళ్ళీ టైమింగ్స్ ఉంటాయి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇందులో చూసుకోవచ్చు. ఓకే, మనం మెయిన్లీ ఫోకస్ చేసేది మూన్ సైన్ అండ్ నక్షత్రాస్ మాత్రమే. సో ఇవి 2 కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇందులో చూసుకోవచ్చు. ఇది ఏదైతే ఉందో డెఫినెట్లీ పంచాంగంలో ఏదైతే ఉంటుందో అదే ఐ మీన్ ప్రింటెడ్. ఓకే, సో ఇప్పుడు మనం రాశికి వస్తే అక్టోబర్ రాశికి వస్తే 3/10/2000 చెప్పాం కదా. సో 3/10 కనిపిస్తుంది కదా, ఇక్కడ మూన్ లాగా సింబల్ ఉందిగా, మూన్ లాగా సింబల్, అది వృశ్చిక. అంటే మూన్ సైన్ వచ్చి వృశ్చికం రాశి అంటే స్కార్పియో. అక్కడ స్టార్ ఉందా, స్టార్ పెట్టి, స్టార్ అంటే నక్షత్రం, అది జ్యేష్ఠ. సో 3/10/2000 ఎవరైతే పుట్టారో వాళ్ళకి షష్ఠి తిథి, వృశ్చిక రాశి అండ్ జ్యేష్ఠ. ఈ 6:23 6:08 ఉంది కదా, సన్సెట్ అండ్ సన్ రైజింగ్ టైమ్స్ అవి. ఓకే, ఇలా ఈ విధంగా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఏవైనా, ఇప్పుడు నేను మీకు మూన్ సైన్ అండ్ నక్షత్రమే చూపించా, మీరు ఇట్లా సపరేట్గా క్లిక్ చేసుకొని మీ నక్షత్రాల్లో ఏదైతే ఉందో అన్నీ చూసుకోవచ్చు. ఓకే, ఇంకా చాలామంది వచ్చి నాకు టైమింగ్ మాత్రమే తెలుసు, పూర్తిగా ఏం తెలీదు అని అంటారనమాట. సో వాళ్ళకి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది 100% జెన్యూన్. ఇప్పుడు ఈ లింక్లో మీరు చూసుకుంటే మీకు నక్షత్ర అండ్ రాశి, మీ హోల్ టైం రాశి ఏంటి అనేది డిఫైన్గా క్లియర్ అయిపోతుంది మీకు. సో ఇలా మనం నక్షత్రాలు తీసుకున్నాక ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు, ఎవరైనా ఇట్లా ఆస్ట్రాలజీ చెప్పేటప్పుడు, సో నా నేమ్ ఇది, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నా టైమింగ్ ఇది, నా రాశి ఇది అని మనం చెప్తామన్నమాట. రాశిలో మ్యాక్సిమం మూన్ సైన్సే చూస్తారు, సన్ సైన్స్ అంత ఎక్కువగా చూడరు, మ్యాక్సిమం చంద్ర రాశి చూస్తారు, సూర్యుడి రాశి చూడరు అనమాట. సో ఇదే నన్ను చాలా కస్టమర్స్, నా క్లయింట్స్, నా యూట్యూబ్లో కామెంట్స్ అందరు ఇదే అడుగుతున్నారు. సో ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం యూజువల్లీ ఇలాగే చూసుకుంటారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను మెంబర్షిప్స్ క్రియేట్ చేశాను అని చెప్పాను కదా, దానికి నేను ఒక 2-3 డేస్ టైం ఇవ్వండి. నేను ఇప్పుడే అనుకున్నా కాబట్టి ఒక 2-3 డేస్లో నేను మీకు నా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ సపరేట్ టారోట్గా పెట్టేసి అక్కడ నుంచి నేను పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటాను. అండ్ సెకండ్లీ, నన్ను చాలామంది యూట్యూబ్లో అడిగారు కూడా ఏంటి అంటే, క్రిస్టల్స్ నేను హోల్సేల్లో మార్కెట్ పెడుతున్నా, అది కూడా నేను మీకు కన్ఫర్మ్ చేస్తా. ఓకే, 1 minute. అది కూడా నేను మీకు కన్ఫర్మ్ చేస్తా. ఇప్పుడు ఈ క్రిస్టల్స్కి నేను మళ్ళీ వీడియో తీస్తా.
నేను హోల్సేల్ మార్కెట్ పెడదాం అనుకుంటున్నా. ఇవి నేను రోజు వేసుకునే ఈ బ్రేస్లెట్స్ ఉన్నాయా, వీటిని నేను సపరేట్ ఇండివిజువల్గా హోల్సేల్ మార్కెట్లో నేను తీసుకొచ్చి నేను మీకు డెలివర్ చేస్తా. సేమ్ లైక్ ఇప్పుడు మీషో, అమెజాన్ ఇప్పుడు వీటిలో ఎలా అయితే ఉందో అలాగే, కానీ అది ఓన్లీ క్రిస్టల్ బిజినెస్. సో ఈ బిజినెస్ నేను పెడదాం అనుకుంటున్నా. అది కూడా నేను మీకు క్లారిటీగా చెప్తా. ఓకే, నా దగ్గరే ఎందుకు కొనాలి, వేరే వాళ్ళ దగ్గర ఎందుకు కొనొద్దు అని, అది నేను మీకు సపరేట్ వీడియో చేస్తా. బట్ ఈ బ్రేస్లెట్స్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఉట్టిగా అనుకుంటారు కదా వీడియో చేసేటప్పుడు సౌండ్కి ఉట్టిగానే పెట్టుకుంటున్నారు షోకి అని చెప్పి. అస్సలు షోకి కాదు, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఇలాంటివి నేను మన తెలుగు ఆడియన్స్కి అసలు తెలీదు. అండ్ ఇప్పుడు ఇది చాలా, ఈ క్రిస్టల్స్ ఏవైతే ఉందో చాలా పీక్ మూమెంట్లో వెళ్తుంది. లైక్ సీరియల్ యాక్టర్స్ కానీ, మన నాని కానీ, న్యాచురల్ స్టార్ నాని కానీ, చాలామంది మహేష్ బాబు, వీళ్ళందరూ ఇవే పెట్టుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆడియో లాంచ్కి వెళ్ళినా కానీ డెఫినెట్లీ ఇవే ఉంటాయి హ్యాండ్స్కి. అమలా పాల్ అండ్ సీరియల్ యాక్టర్స్ కూడా చాలామంది పెట్టుకుంటున్నారు. సో మన తెలుగు ఆడియన్స్కి ఎక్కువ తెలీదు, అంటే ఇది వెస్ట్రన్ టెక్నాలజీ కాబట్టి ఎక్కువ వాడరు. సో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి నేను ఈ బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. సో దానికి నేను హోల్సేల్ మార్కెట్స్ ఇవన్నీ చూస్తున్నా. లైక్ ఏ సైట్లో ఉన్నా ఇది ఒకటి 1000. ఇది మనీ మ్యాగ్నెట్. ఓకే, ఇది మనీ మ్యాగ్నెట్ 1000 అంటే అథాంటిక్, అంటే ఎంతవరకు ఒరిజినల్ దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. డెఫినెట్లీ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చి 1000, 999 అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో నేను 1000కి కాదు, అంటే అథాంటిక్ దీని అన్నిటిని బట్టి నేను ఎనర్జైజ్ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నేమ్ మీద ఎనర్జైజ్ చేసి, నా వర్క్ కూడా సగం ఉంటుంది అందులో. సో అవన్నీ చేసి నా యూట్యూబ్ ఛానల్లో షాప్ పెడదాం అనుకుంటున్నా. సో ఇదంతా పెట్టాక నేను మీకు చెప్తా. సో ముందే చెప్తున్నా, లైక్ ఇవి ఎందుకు ఇంపార్టెంట్, నేను ఇవి చేద్దాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు ద ఛానల్ అని. ఓకే, సో ఇది ఒక చిన్న యూనో చాలామందికి ఇది ఒక డౌట్ ఉంది. మేడం నాకు రాశి ఏంటో తెలీదు కానీ ఈ డేట్స్లో పుట్టాను. ఇప్పుడు సెప్టెంబర్ టు అక్టోబర్ అంటే లిబ్రా సీజన్ అంటారు కదా, అది యాజ్ పర్ ఇంగ్లీష్ క్యాలెండర్ లిబ్రా అని చెప్తారనమాట. సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడు మీరు ఏ వీడియోస్ చూసినా ఈ సపరేట్ రాశికి తీస్తారని ఈ వీడియో చేసా. అండ్ క్రిస్టల్స్ గురించి అండ్ నా పర్సనల్ రీడింగ్స్ గురించి నేను మీకు తొందరలోనే పోస్ట్ కానీ ఇంకొక వీడియో కానీ తీసుకొని వస్తా. కొంచెం టైం ఇవ్వండి. ఓకే, అండ్ ఎవరైతే మెంబర్షిప్స్కి ఇంట్రెస్టెడ్ ఉన్నాడో వాళ్ళకి సపరేట్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీకు కింద కనిపిస్తాయి అంటే మీరు ఇంత పే చేస్తే ఏమి యూజ్ చేయగలుగుతారని. సో డెఫినెట్లీ అది చూడండి. అది చూసి నాకు కింద కామెంట్స్ మీకు ఎలా ఉంది, ఎలా అనిపించింది వీడియో, లేకపోతే మీకు యూస్ఫుల్ అయిందా కాదా అనేది కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్.